God is great. Gold is also great. God and gold కలగలిస్తే అదొక పవర్ఫుల్ ఈక్వేషన్. ఆ ఖరీదైన సమీకరణాన్ని ఛేదించడమే ఇప్పుడు ఒక సవాల్గా మారింది. దేవుడి సన్నిధిలో ఉండే నిధి నిక్షేపాలు, వాటి మిస్టరీల మీదే కొన్ని రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పురాతన కాలంలో గర్భాలయాల్లో గుట్టు చప్పుడు కాకుండా దాచిన అంతులేని సంపదల మీద ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాయి. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ క్షేత్రంలో తెరుచుకున్న రత్న భాండాగారం. ఇటువంటి రహస్య గదులు ఇంకా ఎన్నున్నాయి? దేశవ్యాప్తంగా దేవుడి సంపదల మీద ఆడిట్ ఏదైనా జరుగుతోందా? అసలు ఈ రహస్య గది, అంతులేని నిధి మిస్టరీ ఏంటి? अभी चली गई, किसके पास गई? क्या वो खोलता है, बंद करता है, क्या करता है? పోయిన తాళం దొరికింది, రెండో గది తెరుచుకుంది. 46 ఏళ్ల నాటి మిస్టరీ వీడింది. ఇంతకీ పూరి జగన్నాథుడి సన్నిధిలో ఆ నిధి సైజ్ ఎంత? రత్న భాండాగారం బరువెంత? పూరి వెళ్లే ప్రతి భక్తుడు ఎంత నిష్ఠతో, ఎంత శ్రద్ధతో జగన్నాథుడి దర్శనం చేసుకుంటాడో అంతకంటే ఎక్కువ ఆసక్తికరంగా మాట్లాడుకునే అంశం అక్కడున్న రత్న భాండాగారం, అందులోని రహస్య నిధి. 4 దశాబ్దాల నాటి ఈ మిస్టరీ ఇప్పుడు వీడిపోయింది. రహస్య గది తెరుచుకుంది, నిధి నిక్షేపాల లెక్కింపు మొదలైంది. కానీ ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. वो खुल गया है और बाकी जो है सब प्रशासक कहेंगे। आज खुला है, 14 तारीख को टाइम था, खुल गया। अभी क्या प्रक्रिया सब जज साहब कहेंगे। రెండో గది రహస్యమేంటి? పూరిలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్లే వాళ్లను కొన్నిసార్లు నాట్య మండపం దగ్గర ఆపేస్తారు. మరికొన్నిసార్లు ఇంకొంచెం లోపలకు పంపించి జగన్మోహనం అనే గోపురం దగ్గరకు అనుమతిస్తారు. అక్కడ కుడివైపు చూస్తే స్టీల్ కడ్డీలతో బంధించిన కొన్ని గదులుంటాయి. తాళాలు తీసి లోపలికి వెళితే అక్కడ 3 ఛాంబర్లుంటాయి. అందులో అంతులేని నిధి నిక్షేపాలుంటాయి. మొదటి గది బాహర్ భాండార్. స్వామికి దినసరి కైంకర్యాలప్పుడు ధరింపజేసే పెద్ద కిరీటం, భుజస్కందాలు, బంగారు పాదాల్లాంటి ఆభరణాలన్నీ ఉంటాయి. తాళం భండార్ అధికారి దగ్గరే ఉంటుంది. ఈ గదిని తరచూ తెరుస్తారు గనక లోపల ఏమేముంటాయన్న విషయంలో దాపరికం లేదు. ఇక రెండో ఛాంబర్, దీన్ని తెరవడమే సమస్యాత్మకం. ఈ తలుపులు తీయాలంటే 3 తాళాలు కావాలి. ఒకటి గజపతి మహారాజ వంశీకుల దగ్గర, రెండోది భండార్ అధికారి దగ్గర, మూడో తాళం కలెక్టర్ ఆఫీసులో ఉంటుంది. ఈ 3 తాళాలు కలిసి ఒకేసారి తెరిస్తేనే ఈ ఛాంబర్ తెరుచుకుంటుంది. కానీ ప్రభుత్వం అనుమతితోనే ఈ తలుపులు తీయాలని 1960లో ఒక చట్టం చేసుకున్నారు. 1978 మే 13న చివరిసారిగా దీన్ని తెరిచారు. అందులో ఉన్న సంపదను లెక్కించడానికే 70 రోజులు పట్టింది. అయినా ఇంకా మిగిలే ఉంది. అందుకే ప్రతి 3 ఏళ్లకొకసారి తెరవాలని నియమం పెట్టుకున్నారు. ఈ నిధి లెక్కింపు విషయంలో ఏవైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం బద్నామవుతుందని భయపడి తెరవలేదు. 2018లో హైకోర్టు ఆదేశాలతో తెరవాలని ప్రయత్నించినా ఒక తాళం పోయిందన్న కారణంతో ఆపేశారు. దీంతో పూరి జగన్నాథుడి రెండో గది మరింత మిస్టరీగా మారింది. ఒరియన్లకు అదే ఊపిరి. తెలుగు వాళ్లకు ఏడుకొండలవాడి మీదుండే ప్రగాఢమైన భక్తి విశ్వాసం లాంటిదే ఒడిషా వాళ్లకు జగన్నాథుడితో గట్టి బంధమే ఉంది. తమ జీవితాలే పూరి జగన్నాథుడితోనే ముడిపడి ఉంటాయంటారు ఒరియన్లు. గతంలో ఒకసారి గుడిలో మదన్మోహనుడి ప్రతిమ కనిపించకుండా పోతే ఆ చుట్టుపక్కల జిల్లాల్లో జనమంతా నిద్రాహారాలు మానేసి స్ట్రైక్ చేశారట. చివరకు ఆంజనేయుడి కృపతో ఆ విగ్రహం దొరికినట్లు చెబుతారు. అందుకే జగన్నాథుడి సన్నిధిలోని రెండో గదిని తెరవడానికి ప్రభుత్వాలు వెనకడుగు వేశాయి. ఈలోగా ఈ సీక్రెట్ ఛాంబర్ రాజకీయ రంగు పులుముకుంది. పూరి జగన్నాథుడంటే ఆటలైపోయిందా? తాళం పోయిందంటూ నాటకాలాడతారా అంటూ స్వయంగా ప్రధాని మోదీయే తీవ్ర ఆరోపణలు చేయడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. श्री जगन्नाथ मंदिर के, श्री रत्न भंडार के, गर्भगृह के आंतरिक कक्ष की चाबियां पिछले 6 साल से लापता है।
इतना बड़ा अमूल्य खजाना जो भगवान जगन्नाथ के ताबे में है, आप उसको भी संभाल नहीं पाए, चाबी खो गई। రహస్య గది తాళం తమిళనాడులో దాచిపెట్టారన్న వార్తలతో ఈ అంశం రాష్ట్రాల మధ్య తగాదాకు దారితీసింది. ఫలితంగా ఇది ఎన్నికల అంశంగా ముదిరి ఒడిశాలో ప్రభుత్వ మార్పిడి దాకా దారితీసింది. నేనొస్తే ఆ గదిని తెరుస్తానని, రహస్యాన్ని ఛేదిస్తానని మోదీ అప్పట్లో ఒడిశా సమాజానికి ప్రామిస్ కూడా చేశారు. ఇప్పుడు డూప్లికేట్ తాళం దొరకడం, జనం నుంచి ఒత్తిడి పెరగడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఇవన్నీ కలిసి రహస్య గది తలుపులు తెరవడం అనే ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ముహూర్తం ఆదివారం మధ్యాహ్నం 1:30. 46 ఏళ్ల తర్వాత 11 మందితో కూడిన కమిటీ సమక్షంలో రహస్య గది తలుపులు తెరుచుకున్నాయి. రత్న భాండాగారం మిస్టరీ వీడింది. స్వర్ణ, రత్న, వజ్ర ఖచ్చిత ఆభరణాలతో రహస్య నిధి జిగేల్మంది. కర్రపెట్టెలు, పురాతన అల్మారాల్లో ఉన్న స్వామి సంపదను ఇత్తడి పూత పోసిన 6 చెక్క పెట్టెల్లో బయటికి తీసుకొచ్చారు. రహస్య గది మరమ్మత్తు చేసిన తర్వాత ఈ పెట్టెలను మళ్లీ లోపలికి తీసుకువెళ్లి లెక్కింపు మొదలు పెడతారు. ఇప్పుడు జరుగుతున్న పూరి రథోత్సవం క్రతువు ముగిసిన తర్వాత మదింపు చేస్తారు. గదిలో నగలెన్ని, వస్తువులెన్ని, రత్న వజ్ర వైఢూర్యాలెన్ని, ఈ లెక్క తేలడం అంత ఆషామాషీ కాదు. లెక్కింపు ఎన్ని రోజులు పడుతుందో ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వమే చేతులెత్తేసిందంటే స్వామి సంపద అనంతమన్నట్టేగా. 1978లో చేసిన ఆడిట్ ప్రకారం రత్న భాండాగారంలో 128 కిలోల బరువైన 454 బంగారాభరణాలు, 221 కిలోల వెండి వస్తువులు ఉన్నట్లు తేల్చారు. ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదుగున్నవి గనుక వాటన్నింటికీ విలువ కడితే అనంతమే. అలా తెరవగానే ఇలా తెరుచుకోలేదు. 46 ఏళ్ల తర్జన భర్జన తర్వాత, ఎన్నో అడ్డంకుల్ని దాటిన తర్వాత జరిగిన ప్రయత్నం ఇది. అందుకే అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. రహస్య గదిలోకి వెళ్లిన వాళ్లు వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ నియమనిష్టలు పాటించారు. వీళ్లంతా సాంప్రదాయ వస్త్రధారణతో ఆలయంలోకి ప్రవేశించారు. గతంలో 3వ గది తెరవబోతే పెద్ద నాగుపాము బుసలు కొడుతూ కనిపించినట్లు ఒక జ్ఞాపకముంది. ఇప్పుడు కూడా అటువంటి పాముల భయం ఎదురవుతుందని ఒక భీతి వెంటాడింది. ఏదైతేనేం 3 తాళాలతో ప్రయత్నిస్తే తలుపులు తెరుచుకోలేదు. మరో మార్గం లేక తలుపులు పగలగొట్టి తెరిచారు. ఎగజిమ్మిన వర్షపు నీరు, బయటికొచ్చిన గబ్బిలాలు, 3వ గది తెరవగానే ఒకలాంటి భయానక వాతావరణం. తలుపులు తెరవగానే ఒకరు స్పృహ తప్పి పడిపోయినా మళ్లీ కోలుకున్నారు. సర్పభయమా, నాగబంధమా? పూరి లోకనాథుడు సర్పం రూపంలో కాపలా ఉంటాడని ఒక నమ్మకం. కానీ 1000 ఏళ్ల కిందటుంచిన పాములు ఇప్పటికీ బతుకుంటాయా అనేది మరో సందేహం. కానీ అది బతుకున్న పాములా కాదని, అదొక నాగబంధమని, ఆ సర్పశక్తే బుస కొడుతున్న శబ్దంగా గోచరించిందనే సమర్థనలు కూడా ఉన్నాయి. ఏదైతేనేం ఇప్పుడైతే 2వ గది తలుపులు తెరిచే విషయంలో అటువంటి ప్రమాదమేదీ సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది ప్రభుత్వం. తిరిగి అదే స్థానంలో పెడతామనేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. వాస్తవానికి దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు జరగబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ వాసుకి బంధనం అనేది మనకు కనబడుతుంది. అంటే కింగ్ కోబ్రా లాంటివంటివి ఒక 1000 రెట్లు ఉన్నవంటి వాసుకి పవర్ అటువంటి ఒక బంధనతో ఉంది. అయితే ఇక్కడ 2 ఒరిజినల్ తాళం చేతులు, ఒక డూప్లికేట్ పెడతారు. దీంట్లో ఇది ఓపెన్ అవుతుందా అవ్వదా అది భగవంతుని ఒక ఇచ్చ ప్రకారం జరుగుతుంది. వాస్తవానికి ఆ మధ్యలో ఉన్నవంటి తాళం చేయి ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఆ ఒక కూడా సమీక్షించాలి. ఈ నిధి ఎవరిది, ఎక్కడిది, అసలు ఈ నిధి ఎలా వచ్చింది, ఎవరు సేకరించారు, ఎందుకు భద్రపరిచారు అనేది మరో బలమైన సందేహం. జగన్నాథుడి ఆలయ ముఖద్వారం దగ్గర జయ విజయ ద్వారం మీద రాసున్న శిలాక్షరాల్ని చూస్తే ఈ సందేహంపై ఓ క్లారిటీ వస్తుంది. గజపతి కపిలేంద్ర దేవుడు అనే రాజు దండయాత్రలు చేసి 14వ శతాబ్దంలో తీసుకొచ్చి దాచిన సంపదే అట ఇది. అనంత భీమదేవుడు 2,50,000 బంగారు కడ్డీల్ని సమర్పించుకున్నట్లు
పంజాబ్ కేసరి మహారాజ్ తన దగ్గరున్న కోహినూర్ వజ్రాన్ని జగన్నాథుడికే ఇస్తానని మొక్కుకున్నట్లు చెబుతారు. ఈ లెక్కన ఇప్పుడు తెరిచిన సెకండ్ ఛాంబర్లో ఎన్ని టన్నుల పసిడి ఉందన్నది ఊహకందడం లేదు. పూరి జగన్నాథుడి 3వ గదిలాగే తిరువనంతపురంలో అనంత పద్మనాభుడి 6వ గది కూడా ఒక మిస్టరీ. కాదు, డబుల్ మిస్టరీ. అమూల్యమైన రత్న భాండాగారాలు, భయపెట్టే నాగబంధాలు, అంతుబట్టని నిధి రహస్యాలు. ఛేదించే సాహసం చెయ్యలేక ప్రభుత్వాలే వెనక్కి తగ్గుతున్నాయి. అత్యున్నత న్యాయస్థానాలే ఎటూ తేల్చలేక మిన్నకుండిపోయాయి. దేవుళ్ల సన్నిధిలే ఇలా ఎడతెగని మిస్టరీలుగా ఎందుకు మారుతున్నట్లు? అంతులేని నిధి నిక్షేపాలకు ఎలా కేర్ ఆఫ్ అవుతున్నట్లు? ఆలయాల నేలమాళిగల్లో ఇంతింత సంపద ఎలా కూడుకున్నట్లు? దేశంలో ఇటువంటి రిచెస్ట్ గాడ్స్ ఇంకా ఎక్కడెక్కడున్నట్లు? ఇవన్నీ ఒకెత్తైతే దేవాలయాల సంపదను జాతీయం చేయాలన్న ప్రతిపాదన ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇప్పుడు పూరి జగన్నాథుడి మిస్టరీ, అప్పుడు అనంత పద్మనాభుడి పరమరహస్యం. ఉత్కంఠ రేపిన 6వ ఛాంబర్ అంతర్భాగం. రహస్య గదిని తెరిస్తే అపారమైన నిధులు. దేవుళ్ల నిధి జాతీయ సంపదగా పరిగణిస్తారా? లక్షల కోట్ల నిక్షేపాలు ఎవరికి చెందాలి? పూరి జగన్నాథుడి ఆలయంలో రత్న భాండాగారం 2వ గది తలుపులు తెరుచుకొని లెక్కింపు కొలిక్కి రావడంతో బిగ్గెస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నట్టయింది ఒడిషా ప్రభుత్వానికి. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక వర్గాల్లో అత్యంత ఆసక్తిని రేపిన ఈ ఘట్టానికి సంబంధించి తొలి అడుగు విజయవంతమైంది. ఎంత రిస్కీ ఎక్స్పెరిమెంట్ అంటే హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ మాస్క్లు ధరించి మరీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. విష సర్పాలుంటాయన్న అనుమానంతో స్నేక్ క్యాచర్స్ సాయం కూడా తీసుకున్నారు. ఈ 11 మంది టీంలో విపత్తు సమయాల్లో సేవలందించే ఓడ్రాఫ్ జవాన్లు కూడా ఉన్నారు. పూరి జగన్నాథ స్వామి దగ్గర ఎలా అయితే ఒక మదింపు ఈరోజు జరుగుతుందో, భాండాగారాలు తెరిచి అది కష్టమైనా, అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందని చెప్పి భావించినా కూడా ధైర్యం చేసి ఆ తాలూకు జాగ్రత్తలన్నీ తీసుకుంటూ, ఉదాహరణకి పాములు పట్టే వాళ్ళని తీసుకున్నారు, వెల్డింగ్ కట్ చేసే వాళ్ళని తీసుకున్నారు, ఇంకా డాక్టర్స్ని దగ్గర పెట్టుకున్నారు, ఆర్బీఐ ఆఫీసర్స్ని దగ్గర పెట్టుకున్నారు, బ్యాంకర్స్ని దగ్గర పెట్టుకున్నారు. ఇట్లా ఎంతోమంది నిపుణులంతా పర్యవేక్షించి ఒక కమిటీలాగా ఏర్పడి ఆ సంపదని ఎలాగైతే లెక్కించడానికి ఈరోజు పూనుకున్నారో, ఇది మొదలుగా అయ్యి, ఇది ఆరంభంగా భావించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాచీన ఆలయాలకు ఉన్నటువంటి భూమిని అలాగే లెక్కగట్టి భద్రపరచాలి. అక్కడ ఉన్నటువంటి స్వర్ణ సంపదను అట్లాగే లెక్కగట్టి భద్రపరచాలి. ఇంతకంటే ఛాలెంజింగ్ అయిన 3వ గదిలోని నిధిని పూల మంటపానికి తరలించాలనేది నెక్స్ట్ టార్గెట్. ప్రస్తుతానికి మొదటి 2 గదుల్లోని నిధిని చంగడ గోపురానికి తరలించి పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయితేనే ఈ నిధి ఎన్ని కోట్ల విలువైందో తెలిసేది. ప్రస్తుతానికి నిధి మర్మాన్ని పక్కకు పెట్టి పూరి జగన్నాథ స్వామి రథోత్సవాల మీదే ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. సోమవారం గండీచా మందిరం నుండి స్వామివారి బాహుడా యాత్ర కన్నుల పండుగగా సాగింది. స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాది మందిగా భక్తులు తరలిరావడంతో పూరి ప్రాంతం జనసంద్రంగా మారింది. 17న సున్నాభేషో వేడుక జరుగుతుంది. ఆ తర్వాతే రహస్య నిధి విలువను మదింపు చేస్తారు. వందల ఏళ్ల కిందటి ఆభరణాలు కనుక అవన్నీ యాంటిక్ పీసెస్ గా పరిగణించి వందలో వేల రెట్లలో వెలకట్టే అవకాశముంది. మూల ఖనిజం బంగారమే అయినా వాటిలో పొదిగిన వజ్రవైఢూర్యాలే అత్యంత ఖరీదైనవి కావచ్చని ఒక అంచనా. పూరి జగన్నాథుడి సన్నిధి లాంటిదే మరో మోస్ట్ మిస్టీరియస్ ఖజానా కేర్ ఆఫ్ తిరువనంతపురంలోని అనంత పద్మనాభుడి ఆలయం. ప్రపంచంలోకెల్లా మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ గా పేరున్న వైష్ణవాలయం. ఇక్కడ మిస్టరీ ఏంటంటే మొత్తం 6 నేలమాళిగల్లో 5 మాత్రమే ఇప్పటి వరకు తెరిచారు. 6వ గదిని తెరవడానికి ప్రభుత్వాలకు ధైర్యం చాలడం లేదు. ఇందులో రాజకుటుంబం, అంతఃపుర రహస్యాలు దాగున్నాయని, అపారమైన సంపద ఉండొచ్చని ఒక అంచనా. కాకపోతే 6వ నేలమాళిగకు నాగబంధముందని, తెరిస్తే అరిష్టం తప్పదని ఒక గట్టి నమ్మకం పేరుకుపోయింది. దాదాపు 100 ఏళ్ల కిందట ఒకసారి కేరళలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు ఈ మాళిగల్ని తెరిచే ప్రయత్నం చేసినా పెద్ద ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్న శబ్దాలు రావడంతో వెనకడుగు వేశారట.
పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, కిరీటాలు ఉండొచ్చన్న స్పష్టతున్నా తెరిచి చూసే సాహసం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే నాగబంధాలు, మంత్రబంధనాలు పనిచేస్తున్నాయా లేదా అనేది ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉంది. పూర్వం ఏదైనా ఒక సంపదని భద్రపరచాలంటే కొన్ని మంత్ర యంత్ర తాంత్రిక విధానాల్లో దాన్ని బంధనం చేస్తారు. బంధనం అంటే తాళం వేయటం. ఈవెన్ ఏకాంత సేవ అయిన తర్వాత గర్భాలయం తలుపులు వేయాలన్నా కూడా చక్రముద్రతోటి, శంఖముద్రతోటి ఆలయాన్ని ఫిజికల్గా తాళంతో క్లోజ్ చేసినప్పటికీ శంఖముద్ర, చక్రముద్ర ద్వారా అట్లాగే భగవంతుడి యొక్క పంచాయుధాలన్నింటికీ ప్రార్థన చేస్తారు అర్చక స్వాములు. ఈ అంతులేని సంపదని భద్రపరిచేటప్పుడు ఖచ్చితంగా కొన్ని బంధనాలని అక్కడ ఏర్పాటు చేస్తారు. బంధనాలంటే యంత్రం అనంటే మనం చూసేటువంటి తాళం చెప్ప లాంటిది. ఆ తాళంతో యాంత్రికంగా దాన్ని బంధనం చేస్తారు. అట్లాగే మంత్రంతో బంధనం చేస్తారు. అట్లాగే తంత్రంతో బంధనం చేస్తారు. మన కేరళ లాంటి ప్రాంతాల్లో ఈ తాంత్రిక విధానం మనం చూస్తూ ఉంటాం. ఇప్పటి వరకు తెరిచిన 5 ఛాంబర్స్ నుంచి 1,00,000 కోట్ల విలువైన సంపదను సేకరించారు. ఒక్కొక్కటి 17 కిలోల బరువున్న కిరీటాలు, బంగారు తాళ్లు, గింజలు, పతకాలు, పసిడి పాత్రలు, బస్తాల కొద్దీ వజ్రాలు, ఇలా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వెలుగు చూసిన అపార సంపదను భద్రపరచడమే ఒక సవాల్గా మారింది ప్రభుత్వానికి. ఆలయ సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఆధునిక సాంకేతిక వ్యవస్థతో ఒక శాశ్వత భద్రతా వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఆలయం యొక్క సంపదను లెక్కించి దాన్ని భద్రపరిచి దాని భవిష్యత్తు తరాల వారికి అందించేదానికి మార్గాన్ని సుగమం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది పూరితో ఈరోజు మొదలైనప్పటికీ ఇలాగే ఎన్నో ఆలయాలకు పూర్వం మహారాజులు ఇచ్చినటువంటి మాన్యాలు అంటే భూములు, గ్రామాలు దత్తత ఇచ్చారు, భూములు ఇచ్చారు, బంగారాలు ఇచ్చారు, నవరత్నాలు ఇచ్చారు, వజ్ర వైఢూర్యాలు, ఎన్నో సంపదల్ని వాళ్ళు ఇచ్చారు. వాటన్నిటి లెక్క కూడా తీయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అలా ఆలయాలన్నీ కూడా రిచెస్ట్ టెంపుల్స్ అండి. భారతదేశంలోని ప్రార్థనా మందిరాలని మనం ఈరోజు భావిస్తున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కాదు, దేశ సంపదకు, జాతి సంపదకు ఒక ఆనవాలు. అది కేవలం శిల్ప సంపద, దైవిక సంపద, మంత్ర సంపద, తంత్ర సంపద, యంత్ర సంపదే కాదు, మన స్వర్ణ సంపద ఉంది, భూ సంపద ఉంది ఈ ఆలయాల్లో. ఇండియాలో మొత్తం 5 లక్షలకు పైగా గుళ్ళు, గోపురాలు ఉంటే అన్నింట్లోకెల్లా రిచెస్ట్ గాడ్స్ ఎవరు, అత్యధిక సంపదున్న దేవాలయాలు ఏవి అని లెక్కగడితే మైండ్ బ్లాక్ అవడం గ్యారంటీ. రిచెస్ట్ గాడ్ ఎవరంటే కేరళ పద్మనాభ స్వామి. తిరువనంతపురంలోని ఆయన సన్నిధి సంపద 1,20,000 కోట్లు. తిరుపతి వెంకన్నకు ఏటా వచ్చే విరాళాల మొత్తం 650 కోట్లు. ఏటా హుండీ 3,000 కిలోల బంగారం సమకూరుతోంది. 52 టన్నుల బంగారం నిల్వలున్నాయి ఏడుకొండలవాడి దగ్గర. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో 500 కోట్ల విలువైన సంపదుంది. గత 5 ఏళ్లలోనే 1,200 కిలోల బంగారాన్ని భక్తులు కానుకగా సమర్పించుకున్నారు. మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా మందిరం ఆస్తులు 2,000 కోట్లు. 380 కిలోల బంగారం, 1,800 కోట్ల బ్యాంకు డిపాజిట్లున్నట్లు ఇటీవలే లెక్క తేలింది. ఇప్పుడు మా తిరువనంతపురంలో నీలమాలికలు మనకు తెలిసింది, ఎందుకంటే ఇది పూర్వం నుంచి వచ్చేవంటి ఆచారం కాబట్టి. అలాగా శ్రీశైలంలోను, తమిళనాడులో ఉన్నవంటి కంచి, మదురై మరియు అదేవిధంగా తిరుచిలో ఉన్నవంటి శ్రీరంగపట్టణ వాసి అయినవంటి శ్రీరంగనాథుని ఒక ఆలయంలో కూడా నీలమాలికలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి అదే విధానంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా అనంతమైన వంటి సంపదలు ఉన్నాయి. ఎన్నో ఒక జ్యోతిలింగాల్లో, ఆలయాల్లో చాలా వరకు కూడా నీలమాలికలు ఉన్నట్టుగా మనకి పురాతనమైన ఒక శాసనాల ప్రకారంగా మనకి గుర్తింపబడి ఉన్నాయి. వారణాసి కాశీ విశ్వనాథ్ టెంపుల్, అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, శబరిమలై అయ్యప్ప దేవాలయం, ముంబై సిద్ధి వినాయక టెంపుల్, మధురై మీనాక్షమ్మ గుడి ఇవన్నీ కూడా ఖరీదైన దేవాలయాల జాబితాలోనివే. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డుల నిర్వహణలో ఉంటాయి. ఇండియాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో పేరుకుపోయిన బంగారం 4,000 టన్నులకు పైమాటే అన్నది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వేసిన అంచనా. తిరుమల ఆలయానికి ఎన్ని భూములు ఉన్నాయి?
శ్రీరంగం ఆలయానికి ఎన్ని భూములు ఉన్నాయి, కాంచీపురం ఆలయానికి ఎన్ని భూములు ఉన్నాయి, భద్రాచలం ఆలయానికి ఎన్ని భూములు ఉన్నాయి, శ్రీశైలం ఆలయానికి ఎన్ని భూములు ఉన్నాయి, సింహాచలానికి ఎన్ని భూములు ఉన్నాయి. ఇవన్నీ అన్యాక్రాంతి. అది భగవంతుడికి చెందిన సొమ్ము. భగవంతుడికి చెందినది అని అంటే అది సమాజానికి చెందిందని అర్థం. ఏ కొందరో దాన్ని భాగాలుగా ముక్కలుగా చేసి వ్యక్తిగతంగా అనుభవించటానికి ఆ రోజు రాజులు దానం చేసినవి కాదు. అది భగవంతుడి యొక్క సేవకు, తద్వారా సమాజ సేవకు వినియోగపడాలని చెప్పి మహారాజులు చేసినటువంటి, ఆ రోజు దేవాలయ నిర్మాణాలు చేసినటువంటి ఆ దానం ఆచంద్ర తారార్కంగా కొనసాగాలి అంటే ఈ అన్ని ఆలయాలు, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రాచీన ఆలయం యొక్క మాన్యాలని అన్నింటినీ లెక్కదీసి హిందూ దేవాలయాల్లో, ధార్మిక సంస్థల్లో విరాళాల ద్వారా పోగైన బంగారాన్నంతా కరిగించి బిస్కెట్ల రూపంలోకి మార్చాలని, దాన్ని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ఒక సూచన ఉంది. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించి 2000 కిలోల బంగారాన్ని సేకరించింది కూడా. కానీ ఈ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో దేవాదాయ ధర్మాదాయ చట్టాల్ని సమూలంగా మారిస్తే తప్ప దేవుడి మాన్యాల్ని, గుళ్లల్లో పసిడి నిల్వల్ని జాతీయ సంపదగా ప్రకటించే వీలు లేదు. సో దేవాలయాల సంపదను జాతీయం చేయాలా వద్దా అనే చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది.